గ్రామ సభలలో ఓ గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఇటీవల తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉందో దాంట్లో చాలామంది లబ్ధిదారులు తమకు ఇల్లు కావాలని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 26వ తారీఖు నుండి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యొక్క లబ్ధిదారుల ఎంపిక 26వ తారీఖున ఉండబోతుందని చెప్పేసి చెప్పడం, అలాగే చాలామంది ఆశావాహులంతా కూడా గత సర్కారులో ఒక ఇల్లు ఇవ్వలేదు, కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి అవి చాలా ఇండ్లు కూడా ఇప్పటికీ కూడా దాంట్లో పిచ్చి మొక్కలు మొలిసి నివాసానికి యోగ్యంగా అన్నటువంటి రీతిలోకి మారిపోయినాయి. చాలామంది వాళ్ళ సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి కనబడ్డది. అప్పుడేమో మేమే జాగా చూపెట్టి మేమే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పడం, సొంత జాగా ఉన్నటువంటి వాళ్ళకి కట్టుకునేందుకు కూడా వీల్లేదు. ఎంతో కొంత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే చాలామంది ఇప్పుడు అంతమంది ఆశావాహులు ఉండకపోవు. ఇప్పుడు చూస్తే 10 నుంచి 15 లక్షల మంది మాకు ఇల్లు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కేవలం ఇల్లు జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉన్నటువంటి వాళ్ళే 13 నుంచి 15 లక్షల మంది ఉన్నారట. మరి ఇంకా జాగా లేకుండా ఇంకా పూరి గుడిసెలలో ప్రభుత్వ జాగాలలో గుడిసెలేసుకొని చిన్న చిన్న నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ సంగతి వేరే. ఇల్లు జాగా ఉన్నటువంటి వాళ్ళే మాకు ఇల్లు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళే 13 నుంచి 15 లక్షల మంది. అంటే మరి వాళ్ళ యొక్క ఎంపిక ఏ విధంగా ఉండాలి? ఇప్పటికే ఒక రకమైనటువంటి మచ్చబడతా ఉన్నది. ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకే మళ్ళీ లబ్ధిదారుల యొక్క లిస్టులో పేరు వచ్చిందని. ఇల్లు కోసం చాలాసార్లు అంటే ప్రజాపాలనలో దరఖాస్తులో కానీ మళ్ళీ కులగణన సర్వేలో కానీ ఆన్లైన్ అప్లికేషన్లో కానీ 10 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ అంటే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 10 సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి సైతం కూడా ఇప్పుడు వచ్చినటువంటి లిస్టులో పేరు రాలేదనేది అర్థమవుతుంది. ఇక 26వ తారీఖు నుంచి ప్రతిష్టాత్మకంగా మేము ప్రవేశపెడతా ఉన్నాం. దీన్ని ఏదో ఆహా ఓహో అన్నటువంటి గొప్ప రీతిలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేము ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరుగుతూ ఉన్నదో ఇది మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. లబ్ధిదారుల ఎంపికలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడడంతో ఇంకా అంతేకాకుండా ప్రజాపాలనలో కానీ అలాగే ముందుగా కులగణన సంబంధించినటువంటి ఆ సర్వేలో కానీ పేర్లు నమోదు చేసుకున్నప్పుడు కూడా మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది పేర్లు రాలేదని చెప్పేసి గ్రామ సభలలో నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి తెల్ల కాగితాల్లో మాకు ఇగో రేషన్ కార్డు కావాలి లేకపోతే మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎంపిక చేయడంలో ఇంకా చాలామంది లబ్ధిదారులందరూ కూడా మిగిలిపోతూ ఉన్నారు. అసలైనటువంటి లబ్ధిదారులు కూడా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా పేరు రాకపోవడంతో ఇప్పుడు గ్రామ సభలలో ఇచ్చేటువంటి దరఖాస్తులను తీసుకొని వాటిని పరిశీలించిన తర్వాత అసలైనటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టును రిలీజ్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే తూతూ మంత్రంగా మాత్రమే 26 జనవరి రోజు కేవలం లాంఛనంగా మాత్రమే ప్రారంభించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఏదో తూతూ మంత్రంగా 1-2 చోట్ల అట్లా. మరి ఇక ఎప్పుడైతే ఇక ఇందిరమ్మ ఇండ్లు అంటే ఎప్పుడైనా కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇప్పుడు గ్రామ సభలలో ఇచ్చేటువంటి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించి మళ్ళీ గ్రామ సభ పెట్టి అప్పుడు గ్రామ సభలో తీర్మానం అయితే మాత్రమే గ్రామ సభలో ఎంపిక అయితే మాత్రమే అప్పుడు ఊరికి ఇన్ని ఇళ్ళు అని చెప్పేసి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఏది అప్పుడున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు ఇవ్వకపోవడం చాలామంది ఆశావాహులంతా పెరిగిపోయారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మీకు కోడలు వస్తే ఎక్కడ పడుకుంటుంది, కోడిని ఎక్కడ కమ్మాలి, గొర్రెని ఎక్కడ కట్టేస్తారు, కొత్త అల్లుడు వస్తే ఇక్కడ అడిగడికి కాలు చాపుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటేనే నడుస్తుంది అన్నటువంటి తీరుగా గఫాలు కొట్టినటువంటి కేసీఆర్ ఎవరికి ఇల్లు ఇవ్వకపోయా. ఇప్పుడు ఏది కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఇండ్లేమో నామమాత్రమైనటువంటి ఇల్లు. వీళ్ళు ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు. సరే ఈ విషయం గురించి మాట్లాడదాం. కానీ అంతకంటే ముందు దీంట్లో మనం చూసుకున్నట్టయితే లబ్ధిదారుల ఎంపిక ఇంకా ఆలస్యమైనటువంటి అవకాశం ఉన్నది. ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఒకసారి గ్రామ సభ పెట్టి మరి అది నిలబడుతుందా ఇంకా 2 నెలలు పడుతుందో తెలియదు.
కానీ వాళ్ళు అన్నటువంటి రీతిగా లాంఛనంగా ఉత్తుత్తగానే మాత్రమే ప్రారంభించి 26వ తారీఖున 1-2 చోట్ల కేవలం ఆ ముగ్గు పోషో లేకపోతుంటే వాళ్ళు గడ్డపార పెట్టి ఇట్లా తోమియో అక్కడ పునాది తీసినట్టుగా తీసో అది ప్రారంభించి అది అక్కడికి వదిలేస్తారు. ఇక అసలైనటువంటి లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు ఉంటుందా అంటే మీరు గ్రామ సభలో పెట్టినటువంటి ఇప్పుడు ఇచ్చేటువంటి 25వ తారీఖు వరకు మేము రేపటి వరకు ఉన్నట్టున్నది గ్రామ సభలు. అప్పటి వరకు ఆ గ్రామ సభలో తీసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక తర్వాతనే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎన్ని ఇళ్ళు ఇస్తా ఉన్నారయ్యా వీళ్ళు అంటే ఎన్ని ఇళ్ళు ఇస్తున్నారు? మొత్తం కలిస్తే 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు ఇస్తా ఉన్నారు? 3500 ఇళ్ళు. 3500 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి ఇస్తా ఉన్నారు. అది 119 నియోజకవర్గాల్లో ఇచ్చినట్టు అయితే ఉంటే ఎంత బడ్జెట్ అవుతుంది? వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది కేవలం 7500 కోట్లేమో. వీళ్ళు కేటాయించిన దానికి బడ్జెట్లో కేటాయించిన దానికి ఈ 3500 ఇండ్లు ఒక నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో 4,16,000 అంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే ఉంటే దాదాపుగా 4,16,500 ఇండ్లు ఇవ్వాలి. వీళ్ళు 4,16,500 ఇండ్లని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి. మరి పెట్టుకున్నటువంటి అర్జీలు ఎన్నయ్యా అంటే ఇప్పటికే 80.54 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. గ్రేటర్ హైదరాబాద్ మినహాయిస్తేనే సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళే 13 లక్షలు, సొంత స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళే 13 లక్షలు. వీళ్ళు ఎన్ని లక్షలకు ఇల్లు ఇస్తూ ఉన్నారయ్యా అంటే కేవలం 4 లక్షలకు సంబంధించినటువంటి ఇల్లు మాత్రమే 4,16,500. దాంట్లో 7,500 కోట్లు మాత్రమే. వీటికి ఎక్కడ కూడా సరిపోవు. ఒక్కొక్క సంబంధించినటువంటి ఇంటికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతా ఉంది. దీన్ని బట్టి లెక్క చేసుకున్నట్టయితే ఉంటే ఒక్కో నియోజకవర్గానికి 3,500 అంటే ఒక్కో నియోజకవర్గంలో సుమారుగా 5 మండలాలు ఉంటాయి. దాదాపు 4 ఉంటే 5 మండలాలు యావరేజ్గా వేసుకున్నప్పటికి కూడా 5 మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ 3,500 చొప్పున 3,500 ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఒక నియోజకవర్గానికి దీంట్లో డివైడెడ్ బై చేస్తే దీంట్లో ఎన్ని వస్తాయి? 5 అంటే 700 ఇండ్లు వస్తాయి. ఏది ఒక్కో మండలానికి 700 ఇండ్లు వస్తాయి. ఒక్కో మండలానికి 700 ఇల్లు వస్తే ఒక్కో మండలంలో సుమారుగా ఒక 15 గ్రామాలు వేసుకున్నప్పటికి కూడా అంటే 15 గ్రామాలు వేసుకుంటే ఒక్కో సంబంధించినటువంటి గ్రామానికి 45 నుంచి 46 ఇండ్లు. ఒక్కో సంబంధించినటువంటి గ్రామానికి వచ్చేటువంటి సంఖ్య 46 మాత్రమే ఇండ్లు వస్తాయి. ఒక్కో గ్రామంలో కొంతమంది 150 మంది పెట్టుకున్నారు, 200 మంది పెట్టుకున్నారు, 500 మంది కూడా పెట్టుకున్నారు ఇండ్ల కోసం అని చెప్పేసి. మరి ఆ లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉండబోతా ఉన్నది? ఇప్పుడు కత్తి మీది సామలాగానే మారిపోయింది. చాలామంది ఇల్లు జాగా ఉండి ఇల్లు లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఏమో అన్నదమ్ములకి ఒకటే ఇల్లు ఉండి అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి వాళ్ళ సంసారాలు వేరైపోయినాయి, వాళ్ళు వేరుపడ్డరు. ఒకటే ఇల్లు ఉన్నది, అది అన్నకిచ్చి ఇప్పుడు తమ్ముడు కిరాయి ఉండాల్సినటువంటి పరిస్థితి, లేదా తమ్మునికి ఇచ్చి అన్నయ్య కిరాయికి ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు డివైడ్ అయ్యింది కాబట్టి చాలామంది కూడా 10 సంవత్సరాలుగా పెళ్లి చేసుకొని వాళ్ళు వేరుపడ్డటువంటి అంటే కుటుంబంతో వాళ్ళు వేరుగా అన్నదమ్ములుగా అట్లా కుటుంబంతో తల్లిదండ్రులతో విడిపోయి వేరే కాపురం పెట్టినటువంటి వాళ్ళ సంఖ్యతో కలుపుకుంటే ఒక్కొక్క గ్రామంలో 150 నుంచి 200 కుటుంబాల్లో కొత్త ఇల్లు కావాలని చెప్పేసి వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంపిక చేయడంలో మరి ఇప్పుడు తర్జన భర్జన పడతా ఉంది రాష్ట్ర సర్కార్. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారో ఇళ్ళ కోసం మరి ఆ ఇళ్ళని దరఖాస్తులను పరిశీలించిన తర్వాతనే ఈ యొక్క పూర్తిగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి, ఎవరు లబ్ధిదారులు అని చెప్పేసి మరొకసారి గ్రామ సభలు ఎంపిక చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ 26వ తారీఖున కేవలం నామమాత్రంగానే. ఇక కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం గ్రామ సభలలో కొట్టుకోవడం, తిట్టుకోవడం, అధికారులను నిలదీయడం, అధికారులను బెదిరియడం, ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం కాదనలేము. చాలామంది ఇప్పటికే 2-3 సార్లు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మళ్ళీ దరఖాస్తులు ఏంది, ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టిన తర్వాత మా పేర్లు రాకపోవడం ఏంది. కొంతమంది కొన్ని సంబంధించినటువంటి గ్రామాలలో ఏమైందంటే 10 ఎకరాల ఆసామికేమో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆయన యొక్క పేరు వచ్చింది 10 ఎకరాల ఆసామికి.
ఇక గుంట భూమి లేనటువంటి వ్యక్తికి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే పేరు లేదు అలా. ఇది మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏంది? ఇది పారదర్శకంగా జరిగినట్ట? ఇది దేని దేని ప్రామాణికంగా తీసుకొని చేసిండ్రు అంటే ఒక కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తికి ఏమో పేరు వస్తుంది, వాడు పూట గతి లేని పేరో రాదు అలా. ఇది ఎక్కడ న్యాయం? దానికోసం చాలామంది నిలదీస్తూ ఉన్నారు. సో ఇదొక పక్కన ఓ ప్రక్రియ కొనసాగుతూ ఉంటే, ఇంకో పక్కమేటి ఇక ఇక బీఆర్ఎస్ పని బీఆర్ఎస్ కొనుక్కు ఉన్నది. ఏది దీన్ని ఎట్లా అడ్డు పెట్టుకొని దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఈ ప్రజలను ఏ విధంగా ఉసిగొల్పాలి, ఈ ప్రభుత్వం మీదకి ఈ యొక్క అర్జీల మీద కానీ అధికారుల మీదకి కానీ ఈ ఎట్లా గొడవలు సృష్టించాలన్నటువంటి కోణంలో వాని ప్రయత్నం వాడే ఉన్నాడు అక్కడ. నేను అడుగుతూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కనీసం కొంచెం సిగ్గు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. కొంచెం కూడా అసలు సిగ్గు లేదు. వీడు చేసినటువంటి మోసానికి గ్రామాలలో గందరగోళం. నువ్వు రేషన్ కార్డు కనుక అప్పుడే ఇచ్చినట్టు అయి ఉంటే ఇట్లాంటి గోస ఉండకపోవు, ఇంతమంది ఉండకపోవు. అంటే ఏ సంపిరలో వచ్చి ఏదో సంతాపం తెలిపినట్టుగా ఈ దొంగలే మళ్ళీ వచ్చి గ్రామ సభలల్లో నిలదీస్తారు, నాకెందుకు రాదు, మా పార్టీ ఎందుకు రాదు అని చెప్పేసి. దుర్మార్గులారా, నేను అడుగుతా ఉన్నా, మీరు కనుక ఆ రోజు కనుక ఇచ్చినట్టు అయిందంటే ఈ పరిస్థితి ఉండకపోవు. ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతివి, ఒక గ్రామాలలో ఒక ఇల్లు ఇవ్వకపోతివి, అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులను గుర్తించకపోతివి, పంట బీమాలు చేయకపోతివి, ఈ దరిద్రులు మళ్ళీ వచ్చి మళ్ళా గ్రామ సభలలో నిలదీసి ఏదో ముసలి కన్నీరు కార్చి 4 ఓట్లు సంపాదించుకోవాలి రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనుకుంటా ఉన్నారు. దయచేసి ఆలోచించాలి. మీరేది మీ కాంగ్రెస్ పార్టీ మీరేది చొక్కమే కాదు, మీరు కూడా దొంగలే తయారైపోయారు. దీంట్లో కొంతమంది ఈ దొంగలు తయారైపోయి మీకు ఇల్లు వస్తుంది, ఇగో మీకు 5 లక్షలు ఇల్లు ఇప్పిస్తా ఉన్నాం కదా, మీకు ఒక 25,000 ఇర్రి, ఇక 50,000 ఇస్తే నీ పేరు వస్తుంది లిస్ట్ అని చెప్పేసి ఈ దుర్మార్గులు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్లో ఉన్నటువంటి లీడర్లు సైతం కూడా పైసలు తీసుకుంటా ఉన్నారట. ఇది ఎక్కడిదో ఇప్పటికే పాత పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో దాంట్లో అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆడ ఉన్నటువంటి ఎంపీపీ స్థాయి వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీలు కావచ్చు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా బిల్లులు ఇప్పిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 7 నుంచి 10% కమిషన్ తీసుకుంటా ఉన్నారు. అదొక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నీకు పింఛన్ కావాలన్నా మా ప్రభుత్వం ఉన్నది కదా, ఇక పైసలు తీసుకురాప పెట్టిస్తాం. ఇందిరమ్మ ఇల్లు కోసం నువ్వు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నీకు ఇచ్చేది గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తూ ఉంది, నీకు ఇల్లు వస్తూ ఉన్నది, 50,000 పోతే ఏమవుతుంది, 50,000 ఇవ్వని చెప్పేసి ఇప్పటికీ అడ్వాన్స్ కూడా తీసుకుని ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇది కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజులలో పాతాళానికి అనగదొక్కుతారు, గుర్తుపెట్టుకోరు. దీనిపైన ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం సైతం ఆదేశాలు ఇవ్వాలి. ఎక్కడ ఒక రూపాయి లబ్ధిదారుల గురించి తీసుకున్నట్టు అయితే ఉంటే మరి అది పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టంతో పాటు రానున్నటువంటి ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ యొక్క పతనాన్ని మీరే కోరి తెచ్చుకున్నటువంటి వాళ్ళతో ఇటువంటి దందాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు కూడా ప్రజలారా, సరే గతంలో అయితే మాత్రం గత సర్కార్ అయితే ఒక ఇల్లు ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తామని చెప్పేసి ఉన్నారు, స్వాగతిస్తాం. ఇవ్వకపోయినట్టు అయితే ఉంటే వీళ్ళ భరతం పడతాం, ఇది కూడా గ్యారంటీ. ఏదో నువ్వు నామమాత్రంగా ఇచ్చి మొన్న ఏదో రైతు బంధు సంబంధించినటువంటి ఏది రుణమాఫీ దాంట్లో కేవలం 65 నుంచి 70% చేసి అందరూ చేసినామని చెప్పేసి మీరు ఏదైతే గఫాలు పలుకుతా ఉన్నారో ఆ విధంగా మాత్రం ఈ ఇందిరమ్మ ఇళ్లలో రేషన్ కార్డులలో కనుక కోతలు విధించినట్టయితే ఉంటే మీకు వాతలు పెట్టుడు మాత్రం ఖాయంగా మాత్రం మేమైతే అదే చెప్తా ఉన్నాం, ప్రతిసారి అదే చెప్తా ఉన్నాం. చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ పథకాలు అందాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకి బలిశ్రోనికి ఇచ్చి ఇక్కడ ఎవరైతే పూటకు లేనటువంటి వ్యక్తులకి కూలి పనులు చేసుకున్నటువంటి వ్యక్తులకు కనుక అన్యాయం చేస్తారంటే ఖచ్చితంగా కూడా చీల్చి చెందాడేటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ దిశగా మాత్రం ప్రయత్నం చేస్తాం. చూద్దాం. మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ యొక్క నమూనా ఇట్లా ఉంటుంది. గతం ఏది ఎటోపా ఇగో ఇందిరమ్మ ఇల్లు ఇట్లా ఉంటుంది. మొన్న ఏది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇగో ఈ యొక్క నమూనాని విడుదల చేయడం జరిగింది. ఇగో ఇందిరమ్మ ఇండ్ల సంబంధించింది. ఇట్లా ఉండబోతా ఉంది. ముంగట అరుగు, ఇక్కడ 3 రంగులకు సంబంధించినటువంటి ఆ సింబలు, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఏదో సమ్ ఫోటో కనబడతా ఉంది. ఇట్లా ఉంటుందట. సో గతంలో మీరు ఏదైతే నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులు ఆన్లైన్లో కావచ్చు, ఇక్కడ ప్రజాపాలనలో కావచ్చు, మీ పేర్లు రానట్టయితే మీరైతే మొదటి మన కర్తవ్యం, మీరు పోయి గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దరఖాస్తులు ఇవ్వండి. దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మీరు లబ్ధిదారులు కానట్టయితే మనం నిలదీసి అడిగేదానికి వీలుంటుంది. మనం అర్జీలు పెట్టుకున్నప్పుడు మనం అడిగి వేస్ట్. సో ఇప్పటికి సైతం కూడా చాలామంది గ్రామ సభలలో చాలామంది ప్రజలందరూ కూడా చైతన్యవంతమైన, మేము ఇచ్చినట్టుగా రేపు గిన్నిసార్లు దరఖాస్తు ఇస్తే మీ దరఖాస్తు ఇవ్వలేదు అంటా ఉన్నారు. మీరు రిసిప్ట్ ఇల్లు బిడ్డ, మేము ఇస్తాం దరఖాస్తు, మేము దరఖాస్తు తీసుకున్నామని చెప్పేసి రిసిప్ట్ ఇల్లు బిడ్డ అని చెప్పేసి గట్టిగా నిలదీసి అడుగుతూ ఉన్నారు. సో మీరు దరఖాస్తులు ఇవ్వడంతో పాటు రసీదు కూడా తీసుకోర్రి, రేపటికల్లా మీరు అడిగేదానికి ఉంటుంది.
అవన్నీ పోయి మనం చూసినాం కదా, ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు అక్కడ ఏది పాన్ షాపులకి అటు ఇటు పోయినాయి అవన్నీ. సో అట్లా కాకుండా చూసుకోండి. మీరు దరఖాస్తులు ఇచ్చేటువంటి బాధ్యత మీది. వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. అసలైనటువంటి లబ్ధిదారులని ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఉన్నది. చూద్దాం మరి ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లని మొదటి విడతలో ఇస్తారు, ఎంతమందిని తొలగిస్తారు. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులకే, అంటే భూమి కలిగి ఉన్నటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకే వస్తాయా, లేకపోతే నిజంగా గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో నిజమైనటువంటి లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేస్తుందా లేదనేది మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.